భర్త చనిపోయిన 10 రోజుల తర్వాత ఆయన దగ్గర నుంచి తన భార్యకు ఉత్తరం వస్తే వెంకటేశ్వర్ల మాస్టారు సడన్ గా చనిపోవడంతో అతని భార్య పార్వతమ్మ ఒంటరిదైపోయింది. కడుపున పుట్టిన పిల్లలందరూ మాస్టర్ రాసిన వీలునామా చదువుకొని ఆస్తి పంపకాలు ఎలా అమలు జరపాలో ఆలోచిస్తున్నారే కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళ అమ్మ గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. వెళ్ళొస్తాం, ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి మందులేసుకో, ఏదైనా అవసరం అయితే తప్పకుండా ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోయారే కానీ ఒక్కరు కూడా అమ్మని తమతో తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. జీవితంలో మొదటిసారి ఇటువంటి పరిస్థితి ఎదురు కావడంతో ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అమ్మా పోస్ట్ అంటూ ఒక కేక వినిపించింది. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూడగానే ఆశ్చర్యపడిపోయింది. చనిపోయిన వ్యక్తి ఉత్తరం ఎలా రాశాడా అంటూ ఆశ్చర్యపోతూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. ప్రియమైన పార్వతికి, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు. నేను బ్రతుకున్న రోజుల్లో రాసిపెట్టిన ఉత్తరాన్ని ఢిల్లీలో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియశిష్యుడు సుబ్రహ్మణ్యానికిచ్చి నేను చనిపోయిన తర్వాత ఉత్తరాన్ని పోస్ట్ చేయమని చెప్పాను. ఇక విషయానికి వస్తే మన పిల్లలందరి పేరు మీద రాసిన వీలునామా చెల్లదు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద రాశాను. నాకు మన పిల్లల మీద నమ్మకం లేదు. ఎంతో మంది స్నేహితుల జీవితాలను చూశాను. చనిపోయే రోజులు కూడా గడవక ముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి నీకు అటువంటి పరిస్థితి రాకూడదని నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంచాను. వీలునామా కాగితాన్ని లాకర్లోని నగల పెట్టి కింద పెట్టాను. నేను చనిపోయిన తర్వాత మన పిల్లలు ఎవరింటికి వెళ్ళినా సరే నీకు స్వాతంత్రం ఉండదని నాకు తెలుసు. వాళ్ళనే మాటలకు నీ సున్నితమైన మనసు బాధపడుతుంది. అందుకనే నేను కట్టించిన ఇంటిలో నేను సంపాదించిన సొమ్ముతో నీ శేష జీవితాన్ని ఆనందంగా గడుపు. వీలునామాని మార్చానని మన పిల్లలకి కోపం రావచ్చు. నేను చనిపోయిన తర్వాత నీతో వెట్టి చాకరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దానిలాగా, జీతం లేని పని మనిషిలాగా మన పిల్లలు నిన్ను చూసే అవకాశం ఉంటుందని నేను ఈ పని చేశాను. మనం మన పిల్లల్ని కంటికి రప్లా కాపాడుకున్నాం. మంచి చదువులు చెప్పించాం. వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళ పెళ్లిళ్ల తర్వాత వాళ్లకున్న బాధ్యతల వలనో మరే ఇతర కారణమో తెలియదు కానీ వారి ప్రాధాన్యత అంశాలలో మనం లేవనే విషయాన్ని గుర్తించాను. మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలనుకున్నా కోడలి ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్లతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేకపోతున్నాడు. ఇక మన కూతురి పరిస్థితి సరే. వాళ్ళ పిల్లల పెంపకానికి అవసరమైనప్పుడల్లా పని మనిషిగా నిన్ను ఉపయోగించుకుని ఈ అవసాన దశలో నీ వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు. ఇలా జరిగే అవకాశం ఉందని నేను ముందే ఊహించాను. ఎంతో మంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కుమక్కు లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారు. కొంతమంది తమ సొంత కొడుకు కూతుళ్ల ఇళ్లలో వంట మనిషిలాగా పని మనిషిలాగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. నీకు ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా నీకు ఇష్టమైన పనులు చేస్తూ బ్రతుకు. నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే ఆ పేద పిల్లలకి స్కూల్ ఫీజు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగే ఆర్థిక స్వాతంత్రాన్ని నీకు కలిగించాను. ఇక తిరిగి రాని లోకాలకు వెళుతూ శాశ్వత వీడుకోలు పలుకుతున్న ఇట్లు ప్రేమతో నీ భర్త అని ఉత్తరం చదివిన ఆమె చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ స్త్రీమూర్తి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.